రిషి ఆఫీస్‌కి వాళ్ళ నాన్న వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు కదా! తన కొడుకుని ఎలా అయినా సరే విడిపించాలని. ఆ రోజు నైటు అందరూ కలిసి మను అపార్ట్మెంట్‌లో మకాం పెడతారు. గైస్, ఈరోజు నా లైఫ్‌లో చాలా 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 సంతోషకరమైన రోజు. అందుకే ఈరోజు నేను కావాల్సినంత తాగుతాను అని రిషి అంటాడు. ఈరోజు నా కేస్ అయితే నిజంగా వెరీ వెరీ బ్యాడ్. అందుకే నేను కూడా కావాల్సినంత తాగుతాను అంటూ మను కూడా బీర్ డబ్బా తీసుకొని ఒకేసారి ఫినిష్ చేసేస్తాడు. వీళ్ళిద్దరికీ ఏమైంది? సిద్ధు, నీకు తాగడానికి ఎలాంటి కారణం లేదా అంటూ డౌట్గా ప్రేరణ సిద్ధు వైపు చూస్తుంది. లేదు, వీళ్ళిద్దరికీ ఏమైందో నాకు కూడా తెలియదు. మనం ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి వీళ్ళిద్దరూ ఎవరెక్కువ బీర్ బాటిల్స్ కంప్లీట్ చేస్తారా అన్నట్టు కాంపిటీషన్లో ఉన్నట్టు తాగుతున్నారు అని సిద్ధు నవ్వుతాడు. ఈలోపు వాసు కిచెన్లో నుంచి స్నాక్స్ రెడీ అంటూ చికెన్ ఫ్రైని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది. హై చికెన్ అంటూ చికెన్ ఒక పీస్ తీసుకుని రిషి తింటాడు చిన్నపిల్లాడిలాగా. అప్పుడు మను వసు వైపు చూసి ఇలా అంటాడు. తన చేతులతో ఒక బీర్ బాటిల్ని వసు ముందు పెట్టి, వసు, ఈరోజు నా అపార్ట్మెంట్ శుభ్రం చేసి మాకింత టేస్టీ ఫుడ్ రెడీ చేసినందుకు నా గిఫ్ట్ అంటాడు. వీడికి అప్పుడే ఎక్కేసింది, సెన్స్ లేకుండా ఏం వాగుతున్నాడు అని ప్రేరణ అంటుంది. వసు కూడా రిషి వైపు మను వైపు చూస్తూ అసలు వీళ్ళకి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, మీకు తెలుసా గాయ్స్, ఈరోజు మా నాన్న, నా కన్న తండ్రి, నా ప్రెజెన్స్కి కారణమైన వ్యక్తి నా ఆఫీస్కి వచ్చి నన్ను హెల్ప్ అడిగాడు. అతను నన్ను హెల్ప్ చేయమని నా చేతులు పట్టుకున్నాడు. నేను ఎన్ని సంవత్సరాలుగా ఈ రోజు కోసమేగా ఎదురు చూస్తున్నాను సిద్ధు అని గట్టిగా అరుస్తాడు. ఏంటి, మీ నాన్న అంటే రాజేంద్ర వర్మ? వావ్, కానీ ఎందుకు అని కొంచెం కన్ఫ్యూజన్గా సిద్ధు అడుగుతాడు. ప్రేరణ కూడా ఆయన అసలు రిషి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా రిషి వైపు చూస్తుంది. అప్పుడు రిషి మొత్తం సిచ్యుయేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విధి నిజంగానే తండ్రిని కొడుకు దగ్గరకు వచ్చేలా చేసింది. తన ఒక్కగానొక్క కొడుకుని కాపాడుకోవడానికి కోసం చివరికి పెద్ద కొడుకు దగ్గరికే రప్పించింది అని ప్రేరణ అంటుంది. ఇదంతా విని వాసు, ఏంటి రిషి సార్ నాన్న? నేను ఇంకా రిషి సార్ని అనాథ అనుకున్నాను అని వాసు కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది. రిషి వెంటనే వాసు చేపట్టుకుని కిందకి లాగుతాడు. తను కూడా రిషి పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడు రిషి వాసు వైపు చూస్తూ, అవును, నేను అనాథనే. తల్లిదండ్రుల గురించి అన్నీ తెలిసిన అనాథని. కానీ నా కన్న తండ్రికి ఈ దురదృష్టవంతుడైన కొడుకు గురించి తెలుసుకునే అదృష్టం లేదు. చిన్నప్పుడు నేను నా గురించి చెప్పడానికి అతన్ని కలవడానికి వెళ్ళాను. కానీ తను నన్ను చూడడానికి కానీ నన్ను తన కొడుకుగా అంగీకరించడానికి కానీ ఇష్టపడలేదు. ఆ రోజు ఆ క్షణమే నేను డిసైడ్ అయ్యాను, నేను చచ్చిన ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళనని. ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేసేలా చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చా. కానీ ఇప్పటి వరకు అలాంటిదేం జరగలేదు. కానీ ఈరోజు ఆయన నా దగ్గరకు వచ్చి తన కొడుకుని కాపాడమని నా చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యారు? కొడుకు అవసరం లేదు అనుకున్న వ్యక్తే తన కొడుకు దగ్గరకు వచ్చి తన సహాయం అడిగాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కమ్ మై డియర్ వైఫ్, తాగు అంటూ బీర్ బాటిల్ వసు చేతిలో పెడతాడు. లేదు సార్, నేను తాగని, నాకు అలవాట్లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అయినా మీరు ఇప్పటికే చాలా తాగేసి ఉన్నారు, ఇంకా ఆపేయండి అని వసు అంటుంది. ఆయన ఏం పట్టించుకోకుండా రిషి తాగుతూ ఉంటాడు. రిషి సార్ వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందని నాకెప్పుడూ తెలియదు. ఇలాంటి సీక్రెట్స్ అన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అనుకున్నా, కానీ రియల్ లైఫ్లో కూడా ఉంటాయా అని వసు లైట్గా నవ్వుతుంది. ఎస్ వసు, ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్క రహస్యమైనా ఉంటుంది. నీకు అలాంటి సీక్రెట్స్ ఏమీ లేవా అని ప్రేరణ అడుగుతుంది. వసు ప్రేరణకు ఒక రకమైన స్మైల్ ఇస్తుంది, సీక్రెట్స్ ఎవరికి ఉండవు అన్నట్టుగా. సో ఇండైరెక్ట్గా చెప్పను అని స్మైల్ ఇస్తుంది. ఫస్ట్ నేను నా సీక్రెట్ చెప్తాను. నా సీక్రెట్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురులో నేను ఎవరిని లవ్ చేస్తున్నానని వీళ్ళ ముగ్గురు వాదించుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నా సీక్రెట్ని బయటికి చెప్పాను. నేను సిద్ధునే ప్రేమిస్తున్నాను, మీరిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఆ తర్వాత సిద్ధుకి నాకు మ్యారేజ్ అయింది. అండ్ సిద్ధు సీక్రెట్ వచ్చేసరికి, నువ్వు డైలీ న్యూస్ పేపర్ చదువుతావా అని ప్రేరణ అడుగుతుంది. నేను డైలీ ఫాలో అవుతాను అని వాసు అంటుంది. అయితే నువ్వు నిండు మనసు అనే పెన్ నేమ్ వినే ఉండాలి అని ప్రేరణ అంటుంది. అన్నట్టు వసు తల ఊపుతుంది. అది తినే, ఆ రైటర్ ఎవరో కాదు, సిద్ధునే అని ప్రేరణ నవ్వుతూ చెప్తుంది. వసు షాకింగ్గా సిద్ధు వైపు చూసి, నిజంగా? సిద్ధు అన్నట్టు స్మైల్ ఇస్తూ తల ఊపుతాడు.
మీరు చాలా గ్రేట్ సార్ అని వాసు అంటుంది. ఇప్పుడు మను సీక్రెట్‌కొస్తే తన గురించి తనకు కూడా తెలియని ఒక పెద్ద సీక్రెట్ నా దగ్గర ఉందని ప్రేరణ నవ్వుతుంది. అప్పుడు సిద్ధు ఇలా అంటాడు, "అసలు మనుకి తెలియని సీక్రెట్ నీ దగ్గర ఏముంది? ఎందుకు నువ్వు దాన్ని ఏదో నేషనల్ సీక్రెట్‌లా అంతలా దాచిపెడుతున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి మను సీక్రెట్, సీక్రెట్, సీక్రెట్ అంటావే గానీ ఎప్పుడు చెప్పవు. ఇప్పుడైనా చెప్పు" అని సిద్ధు అడుగుతాడు. "నో సిద్ధు, నేను చెప్పలేను. అది ఎప్పటికీ చెప్పను. నేను చచ్చేంత వరకు ఈ సీక్రెట్ నాతోనే ఉంటుంది" అని ప్రేరణ అంటుంది. అప్పుడు మను, "నేను కూడా తనని చాలాసార్లు ఆ సీక్రెట్ గురించి అడిగాను. కానీ తను నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇది చాలా ఫన్నీగా ఉంది కదా! నా సీక్రెట్ గురించి నాకు తెలియదు కానీ తనకు తెలుసు" అని కొంచెం వ్యంగ్యంగా అంటాడు మను. అలా వాళ్ళ డ్రింకింగ్ పార్టీ చాలాసేపు జరిగిన తర్వాత సిద్ధు, ప్రేరణలు మనుని తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టేసి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. వసు కూడా రిషిని వాళ్ళ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి రిషి బెడ్ పైన పడుకోబెడుతుంది. నెమ్మదిగా రిషి పైన బ్లాంకెట్ కప్పి బెడ్ పై నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండగా రిషి వసు హ్యాండ్ పట్టుకుంటాడు. "నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు" అంటూ నిదట్లో కొనుక్కుంటూ ఉంటాడు. రిషి ఫేస్ అలా చూసేసరికి తను చాలా అమాయకంగా చిన్నపిల్లాడిలాగా అనిపిస్తుంది వసుకి. వసు హ్యాండ్ గట్టిగా పట్టుకునేసరికి వసు రిషి బెడ్ పైన కూర్చుని బెడ్కి జారబడి కూర్చుంటుంది. రిషి నెమ్మదిగా తన ఫేస్ తీసుకొచ్చి వసు ఒళ్ళో పెట్టుకుని పడుకుని "నన్ను వదిలిపెట్టుకు వెళ్ళకు" అంటూ కలవరిస్తూ ఉంటాడు. వసు నెమ్మదిగా రిషి తలలో చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. "నేనేం చెప్పాలనుకుంటున్నానో వినడానికి నా దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు" అంటూ కలవరిస్తూ ఉంటే ఆ మాటలు సరిగ్గా అర్థం కాక వసు కొంచెం ముందు కొంగుని రిషి ఏం మాట్లాడుతున్నాడా అని వింటూ ఉంటుంది. ఆ తర్వాత రిషి చెవిలో నెమ్మదిగా ఇలా అంటుంది, "నేను వింటాను, చెప్పండి" అంటుంది. "అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినట్టుగా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా! ముందు నాన్న, తర్వాత అమ్మ, ఇప్పుడు సాక్షి. ఎవ్వరూ నాతో ఉండడానికి ఇష్టపడట్లేదు. నేను అంత చెడ్డవాడినా? లేదు, మీరు నిజంగా చాలా మంచివారు. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ గురించి బాధపడకండి. మీ చివరి శ్వాస వరకు మీతో తోడుగా ఉండే వ్యక్తిని మీరు కలుసుకుంటారు. వన్ డే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ఆ పర్సన్ని కలుసుకుంటారు. హ్యాపీగా ఉంటారు" అని వసు చెప్తుంది. అలా రిషి తన ఫేస్ని వసు ఒళ్ళో దాచిపెట్టుకుని అలా పడుకుండిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి అంతా నార్మల్. రిషి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోగానే తను నార్మల్గా పడుకోబెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. రిషి రియాన్ష్ వర్మతో మాట్లాడడానికి రాజేంద్ర వర్మ ప్యాలెస్కి వెళ్తాడు. "ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది" అని రిషి అడుగుతాడు. అప్పుడు రియాన్ష్ ఆలోచిస్తూ, "మేము ఎప్పుడు వెళ్ళే క్లబ్కో లేదంటే ఎప్పుడు వెళ్తూ ఉండే ప్లేసెస్కో వెళ్తున్నాం అనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళాక అది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ ప్లేస్" అంటూ దాన్ని గుర్తు తెచ్చుకుంటూ భయపడతాడు. "నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నువ్వు వెళ్ళింది నీ కాలేజ్ ఫ్రెండ్స్తో కాదని తెలిసింది. మరైతే నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్స్ ఎవరు" అని రిషి అడుగుతాడు. "నిజానికి వాళ్ళు నా క్లాస్మేట్స్ కాదు, నా రేసింగ్ క్లబ్ నుంచి వచ్చారు. నాకు రేసింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా నాన్న ఎప్పుడు నన్ను బైక్ నడపనివ్వలేదు. నేను ఒకసారి చూడడానికి వాళ్ళ క్లబ్కి వెళ్ళాను. వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రేస్ గురించి కనుక్కుంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాళ్ళు కూడా నాకు బైక్ ఇచ్చి ట్రాక్స్ గుండా వెళ్ళమని చెప్పారు. ఆ తర్వాత మేమంతా క్లోజ్ అయ్యాం. నువ్వు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చావా" అని రిషి అడుగుతాడు. "అది నేను" అంటూ రియాన్ష్ తడబడతాడు. "అబద్ధం చెప్పకు రియాన్ష్, నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం నా దగ్గర ఉంది, చూస్తా" అంటాడు. "అది కొన్నిసార్లు ఇచ్చాను" అని రియాన్ష్ చెప్తాడు. "కొన్నిసార్లా? నిజంగా? ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ కల్లా నువ్వు నీ లిమిట్కి మించి ఖర్చు చేస్తున్నావు. ఎవ్రీ మంత్ నీ షాపింగ్ కార్ట్స్తో లక్షలకు విలువైన బ్రాండెడ్ వస్తువుల్ని షాపింగ్ చేస్తున్నావు. ఒక కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి నీకు అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ కోసమేనా నువ్వు ఇవన్నీ కొన్నవి? వాళ్ళు నిన్ను ట్రాప్ చేశారు, వాళ్ళు నిన్ను వాడుకున్నారు. అయినా సరే నువ్వు వాళ్ళని ఇంకా నీ ఫ్రెండ్స్ అని పిలుస్తున్నావు" అంటూ కొంచెం ఎగతాళి చేసినట్టు అడుగుతాడు రిషి. "సరే చెప్పు, ఆ రోజు ఏం జరిగింది" అని మళ్ళీ అడుగుతాడు. అది ఒక హోటల్. దాని పేరు మిశ్రా గ్రాండీ హోటల్. నేను ఎలివేటర్లో నుంచి దిగినంత వరకు నాకు గుర్తుంది. అందులో బటన్ ఎం క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా 15th ఫ్లోర్కి తీసుకెళ్ళింది. అదంతా చాలా వియర్డ్గా అనిపించింది. అక్కడ లైటింగ్ కూడా చాలా మసగ్గా ఉంది. నిజానికి నాకు అక్కడ చాలా భయంగా అనిపించింది. కానీ నా స్నేహితుల వల్లే నేను అక్కడికి వెళ్ళాను. మేమంతా ఒక రూమ్లోకి వెళ్ళాము. అక్కడ ఒకతను మమ్మల్ని పలకరించాడు. అది చాలా పెద్ద లగ్జరీ రూమ్.
రూమ్ అంతా ఫుల్ మ్యూజిక్ సౌండ్‌తో నిండిపోయి ఉంది. వాళ్ళు నాకు తాగడానికి డ్రింక్ ఇచ్చారు. నేను ఆ డ్రింక్‌ని ఎప్పుడూ చూడలేదు. కాబట్టి నేను వద్దని చెప్పాను. లేదు ఇది జస్ట్ బీర్ మాత్రమే అనేసి ఆ క్యాన్‌ని నాకిచ్చారు. అది నమ్మి నేను దాన్ని తాగాను. 2 క్యాన్స్ తాగగానే నాకు వెంటనే తల తిరిగినట్టు అయింది. అసలు నాకు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. నేను అక్కడే కూర్చొనున్నాను. స్పృహలోనే ఉన్నాను కానీ నాకేం సెన్స్ లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటూ ఆగిపోతాడు. తన మొహం అంతా చెమటలు పట్టేస్తాయి. అప్పుడేమైంది అని రిషి అడుగుతాడు. నేను సోఫాలో కూర్చొనున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అక్కడికి రావడం నేను చూశాను. ఒక అమ్మాయి నా పక్కన కూర్చొని నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్‌తో మాట్లాడడం చూశాను. వాళ్ళు నవ్వుకుంటూ ఆట పట్టించుకోవడం కూడా నేను విన్నాను. కానీ నాకు పూర్తిగా స్పృహ లేదు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిపోయింది అంటూ ఆ రాత్రి జరిగిందంతా రియాన్ష్ రిషికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సరే మళ్ళీ నువ్వు తిరిగి స్పృహలోకి ఎప్పుడొచ్చావు అని రిషి అడుగుతాడు. నేను స్పృహలోకొచ్చి కళ్ళు తెరవగానే మా ఇంటి ముందు నా కార్‌లో డ్రైవింగ్ సీట్‌లో ఉన్నాను. కానీ నాకు తెలిసినంత మట్టికి నేను డ్రైవింగ్ చేసినట్టు నాకేం గుర్తులేదు. నా తలంతా పగిలిపోతుందేమో అనిపించింది. మేబీ ఆ డ్రింక్ వల్లే అయ్యుంటుందని నేను అనుకున్నాను. కానీ కాదు. ఆ తర్వాత నేను అందరిపై చాలా కోపంగా ఉన్నాను. నేను ఆ రోజు రాత్రి తాగిన డ్రింక్‌ని మళ్ళీ తాగాలనుకున్నాను. సేమ్ బ్రాండ్ ఆర్డర్ పెట్టుకొని తాగితే నాకసలు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. నా బ్రెయిన్‌లో నరాలన్నీ లాగేస్తున్నాయంటూ తలని కొట్టుకుంటూ ఒక పిచ్చివాడిలాగా తనని తానే కొట్టుకుంటాడు. హే! 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 ఆగు అంటూ రియాన్ చేతులు పట్టుకొని ఆపుతాడు. ఆ రోజు అసలు నాకు ఏం జరిగిందో తెలీదు. నేనెప్పుడు ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఇంకా అక్కడికొచ్చిన అమ్మాయిల మొహాలు నాకెవ్వరివి గుర్తులేవు అంటూ గట్టిగా అరుస్తాడు. వాళ్ళిదంతా డబ్బు కోసమే చేస్తున్నారు. ఇంకా నాన్న నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదలుచుకోలేదు. అమ్మ వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తానని చెప్పింది. కానీ నాన్న చాలా మొండిగా ఉన్నారు. ఇప్పుడేమో ఈ పోలీసులు, కోర్టు కేసెస్ అంటూ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నా సిచ్యుయేషన్ ఇంకా దిగజారిపోయింది. అంతా నాన్న వల్లే అన్నట్టు వాళ్ళ నాన్న పైన నిరాశగా ఉంటాడు. చూడు రియాన్ష్, మీ నాన్న నీ కోసం డబ్బు ఖర్చు చేయకూడదు అనుకుంటే నేను ఇక్కడ ఎందుకుంటాను చెప్పు. ఒక్క సిట్టింగ్లో నేను మీ నాన్న నుంచి కోట్లు వసూలు చేస్తాను తెలుసా. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యుయేషన్లో మీ నాన్న నాకు ఏమి ఇవ్వడానికైనా రెడీ. అలాంటిది మీ నాన్న నీ కోసం ఏమీ చేయట్లేదని నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని చెప్పి రిషి నిల్చుంటాడు. సరే ఇప్పుడు నిన్ను డబ్బు అడిగింది ఎవరు? ఒక అమ్మాయా లేదంటే ఇంకెవరైనానా? నన్ను బ్లాక్మెయిల్ చేసింది అమ్మాయే. తను ఎలా ఉంటుందో ఎవరో కూడా నాకు తెలీదు. నేను తనకి డబ్బు ఇచ్చినప్పుడే నా కళ్ళ ముందు కనిపిస్తానని చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం చేయాలో తెలియట్లేదు. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా? ప్లీజ్ సార్, నాకు జైలుకి వెళ్ళాలని లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అంటూ రియాన్ష్ వర్మ రిషి కాల్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు బ్రతిమలాడుతూ. హే అలా చేయకు. ఈ కేసులో నీ పేరు వినిపించకుండా ఉండడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయనివ్వకుండా చేస్తాను. ఓకే, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి రిషి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. రాజేంద్ర వర్మ బయటన వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి కోసం. రిషిని ఆయన కలిపి ఆ కేసు గురించి డిస్కషన్స్ చేసుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తారు. కిందకి రాగానే భాగ్య చూస్తుంది రిషిని. తన హస్బెండ్ రిషి అలా మాట్లాడుకోవడం చూసి ఇంకా అలాగా ఉండిపోతుంది అనమాట. స్టాచ్యూ లాగా తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది భయం. రిషి తనని అబ్జర్వ్ చేస్తాడు. తన మొహంలో ఆందోళన కూడా రిషికి అర్థమవుతుంది. అప్పుడు రిషి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ, సరే మిస్టర్ రాజేంద్ర వర్మ, మీరు ఈ కేసు గురించి ఏం చింతించకండి, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి వెళ్తూ భాగ్య వైపు అయిపోయావన్నట్టు ఒక స్మిర్కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళగానే తను ఇక్కడేం చేస్తున్నాడు అంటూ తన హస్బెండ్ని అడుగుతుంది. నువ్వు నీ కొడుకు సంగతి మర్చిపోయావా? నేను వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేను సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నా. రియాన్ష్ కేష్ని రిషేంద్ర అసోసియేట్స్ తీసుకున్నారు. ఫుడ్ లాయర్ రిషి స్వయంగా తనే కోర్టుకొచ్చి రియాన్ష్ తరపున వాదించబోతున్నాడు అని రాజేంద్ర వర్మ చెప్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం ఎలాంటి కేసు లేకుండా దీన్ని పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నాం కదా. వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేస్తే మన కొడుక్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరెందుకు దీన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది తన భర్త పైన. ఇదే
ఈ నీ యాటిట్యూడే నీ కొడుకుని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది. నువ్వు వాళ్ళని ప్రతి దానికి వెనకేసుకొని వస్తావు. వాళ్ళకి ఏది మంచో, ఏది చెడో ఎప్పుడూ నేర్పించలేదు. ప్రతి దానికి డబ్బు, డబ్బు, డబ్బు. నీ చెడు ఆలోచనలన్నీ పిల్లలకి కూడా నేర్పించావు. వాళ్ళకి కూడా అన్నీ డబ్బుతోనే ఉంటాయి అనుకుంటున్నారు. ఇంకా చాలు. నా కొడుకుని వదులుకోవడం నాకిష్టం లేదు. ఇక నుంచి రియాన్ష్ గురించి నేనే చూసుకుంటాను. నువ్వేం తన గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీకు నచ్చింది చెయ్యి అంటూ తన భార్య మీద కోపాన్ని అంతా చూపిస్తాడు. సరే, మీరు రియాన్ష్ ఇన్నోసెంట్ అని లీగల్గా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది. కానీ దానికోసం లాయర్ రిషినే ఎందుకు? ఇంకా చాలా పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అరుస్తుంది. ఎందుకంటే తను బెస్ట్ లాయర్. ఐ లైక్ హిమ్. రిషి ఈ కేసులో ఖచ్చితంగా గెలుస్తాడు. తను ఈ కేసుని యాక్సెప్ట్ చేసినందుకు నువ్వు ఇంకా సంతోషపడాలి. తను ఖచ్చితంగా రియాన్ష్ని బయటకు తీసుకొస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఆయన కోపంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. యార్, రిషి స్టెప్ మదరు, తన డాడు చాలా కోపంగా ఉన్నారు ఇద్దరుని ఒకరి మీద ఒకళ్ళ. రిషి వాళ్ళ డాడ్కి చాలా నమ్మకం ఉంది. రిషి ఖచ్చితంగా తన కొడుకుని ఈ కేసు నుంచి బయటకు తీసుకొస్తాడని. రిషి నిజంగానే రియాన్ష్ని ఈ కేసు నుంచి బయటకు తీసుకొస్తాడా, లేదంటే వాళ్ళ నాన్న పైన రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకా డిఫికల్ట్ చేస్తాడు వాళ్ళకి. అండ్ మను, ప్రేరణకి తెలిసిన సీక్రెట్ ఏంటి మనుది? ఎనీ గెస్? సరే, ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.